రైట్. ఇప్పుడు పార్ట్ 3కి వెళ్దామా. క్వశ్చన్ నెంబర్ 8 నుంచి 10 వరకు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8 ఏంటంటే ఏ ట్రామ్ ఓవర్టేక్స్ టూ పర్సన్స్ ఎక్స్ అండ్ వై వాకింగ్ ఎట్ average speed of 3 km/h, 4 km/h in the same direction and completely passes them in 8 seconds, 9 seconds respectively. So what is the length of the tram? ట్రామ్ అన్న ట్రైన్ అన్న రెండు సేమే. ఒక ట్రామ్ అనగానే ఎలక్ట్రిసిటీ వెహికల్ అనుకోండి, ట్రైన్ ట్రామ్ పోతారు ఎక్కువ, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకోండి. సరే, మరి కాకపోతే ట్రామ్ ఎక్కడ వాడతాం అంటే మనం నడుచుకుంటూ వెళ్తున్న దారిలో వెళ్తున్నాయి ట్రైన్స్, ఫారెన్లో వెళ్తాయి ఎక్కువ. మనకంటే సపరేట్ ట్రాక్ ఉంటుంది, కానీ ఫారెన్ కంట్రీస్లలో నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఉంటాయి కదా, వాటిని ట్రామ్ అంటే వాట్ ఎవర్. సో ఏదైతే మొత్తం ట్రైన్. ఓకే, ట్రైన్ లాంటిది ట్రైనే అనుకోండి. ట్రైన్ ఓవర్టేక్స్ టూ పర్సన్స్ ఎక్స్ అండ్ వై వాకింగ్ అంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ 3 km/h, 4 km/h. అంటే ఇక్కడ ఎక్స్ అనేవాడేమో 3తో పోతున్నాడు, వై అనేవాడితో 4 km/h స్పీడ్తో పోతున్నాడు. రైట్, ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళని సేమ్ డైరెక్షన్, అంటే ఒక ట్రైన్ వచ్చి సేమ్ డైరెక్షన్ లో వాళ్ళని క్రాస్ చేసింది ఎక్స్ అండ్ వై పర్సన్స్. అంటే క్రాస్ చేసినప్పుడు ఇక్కడ జరిగే కాన్సెప్ట్ ఏంది? ఇప్పుడు 3 స్పీడ్ తో పోతే ఏ డైరెక్షన్ లో పోతున్నాడు? సేమ్ డైరెక్షన్ లో పోతున్నాడు. సేమ్ డైరెక్షన్ లో పోతున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమైతుంది? ఇక్కడ ఈ ట్రైన్ స్పీడ్ ఎస్ అనుకుందాం, ఎస్ స్పీడ్ తెలియదు మనకి. ఈ ట్రైన్ స్పీడ్ ఎస్ మైనస్ అవుతుంది. ఎందుకు మైనస్ అవుతుంది? సేమ్ డైరెక్షన్ లో పోతుంది. అంటే ఎస్-3 స్పీడ్ తో పోతే ఎంత టైం పడుతుందంట? క్లియర్ చెప్పాడు అంత 8 seconds, 9 seconds. ఎస్, వీడికి 8 seconds పడుతుంది, వీడికి 9 seconds పడుతుంది. వీడిని దాటడానికి ఈ ట్రైన్ వీడిని దాటడానికి 8 seconds, ఇదే ట్రైన్ వీడిని దాటడానికి 9 seconds పడుతుంది టైం. రైట్, ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు S-3, S-4 కదా. ఏదైతే మొత్తం మీద ఈ ట్రైన్ లెంత్ మనకు తెలియదు కాబట్టి ఏమనుకుందాం, లెంత్ డి అనుకుందాం. డి లెంత్ మనకు తెలియదు. ఆ డి లెంత్ ఎట్లా వస్తుంది మనకి? 8 seconds లో ఏ స్పీడ్ తో పోవాలి, వీడు ఇట్లా క్రాస్ చేయాలి, S-3 స్పీడ్ తో క్రాస్ చేయాలి కదా. మరి వీడిని S-4 స్పీడ్ తో క్రాస్ చేయాలి. ఎన్ని సెకండ్స్ లో? 9 seconds లో. అయితే S-3 స్పీడ్ తో 8 seconds, S-4 seconds లో 9 స్పీడ్ తో పోవాలి. మళ్ళీ S-3 స్పీడ్ తో 8 seconds, S-4 స్పీడ్ తో 9 seconds పోయినా కూడా సేమ్ ట్రైన్ పోయి, అంటే లాజికల్ గా S-3 8 seconds లో చేసినా, S-4 9 seconds లో చేసినా సేమ్ డిస్టెన్స్ డి వస్తుంది. ఎందుకంటే మ్యాన్ క్రాస్ చేసినప్పుడు లెంత్ ఆఫ్ ట్రైన్ మాత్రం తీసుకోవాలి కదా. ఇది మనకు తెలిసిన ఐడియానే కదా. ఒక మ్యాన్ క్రాస్ చేస్తుంది అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ డి వస్తుంది. ఎట్లా వస్తుందంటే మళ్ళీ జాగ్రత్త, S-3 into 8 seconds చేసిన, S-4 into 9 seconds చేసిన గది డి వస్తుంది కదా. ఎస్ తెలిసింది అనుకో డి తెలుసుకుంటాం. S-3 into 8 seconds ఎస్ తెలిసింది అనుకోండి, S-3 into 8 seconds కూడా ఆన్సర్ వస్తుంది కదా. కానీ మీకు ఒక పాయింట్ అర్థం కాదు, S-3 km/h, 4 km/h ఇక్కడ మరి సెకండ్స్ ఉంది, ఎట్లా మ్యాచ్ అవుతుంది అంటే ఇది మీరు మళ్ళీ అవర్స్ లో కన్వర్ట్ చేసుకోవడం బై 60 చేయకండి, అవసరం లేదు. బై 60 into 60 చేయాలి, అవసరం లేదు. ఎందుకంటే బై 60 into బై 60 మళ్ళీ బై 60 కట్ చేయాల్సిందే, రాయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సింది ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఎస్ కావాలి. ఎస్ వచ్చినాక ఎస్ స్పీడ్ 3తో కట్ చేసి 8 seconds జర్నీ చేస్తే అదే డి వస్తుంది. అంతే సింపుల్ లాజిక్, ఏం లేదు. క్లియర్ కట్ స్టోరీ. రైట్, S-3 మైనస్ ఏం చేసిన రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ లో మైనస్ చేయండి. S-3 into 8 seconds, S-4 into 9 seconds. రైట్, అంటే లాజికల్ కూడా చెప్పొచ్చు మనం. రేషియో కాన్సెప్ట్ చెప్పొచ్చు. రేషియో కాన్సెప్ట్ చెప్పేది వరకు ఎస్ఎస్సిజిఎల్ బ్యాంకింగ్ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళకి జస్ట్ 36 seconds లో క్రాక్ అయిపోవాలి ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్. కానీ మీరేంది కలెక్టర్స్, కాబోయే కలెక్టర్స్ కాబట్టి వెళ్ళిపోవాలి, డెప్త్ మైండ్ సెట్ వెళ్ళాలి. అందుకని ఓవర్ వ్యూ ఇస్తున్నాను. ఓకే, రేషియో కాన్సెప్ట్ వెళ్ళొచ్చు, అది వేరే విషయం. రైట్, ఎనివే కమాన్. 8 days, 8 3s are 24, 8 3s are 24. ఓకే, నెక్స్ట్ 9s minus 36. అంటే 8s అయిపోతే కట్ అయిపోతుంది, 36 అయితే ప్లస్ అవుతుంది. 36 minus 24 will be 12. yes, s equal to 12 వచ్చింది. s equal to దేంట్లో వస్తుంది? km/h అని వస్తుంది. ఎందుకంటే 3 4 km/h ఉన్నాయి కాబట్టి 8 9 మ్యాచ్ అవుతుంది, కట్ చేసిన అయిపోయింది స్టోరీ, టోటల్ డిఫరెంట్. సో 12 km/h స్పీడ్ తో పోతుంది ట్రైన్. ట్రైన్ స్పీడ్ తెలిసింది మా 12, కానీ నాకు అదొద్దు. నాకేం కావాలి? 12 minus 3 8 seconds లో పోవాలి. బస్ డిస్టెన్స్ ఎట్లా వస్తుంది చెప్పండి? 12 minus 3 ఎంత వస్తుంది? 12 minus 3 9 స్పీడ్ తో ఎన్ని సెకండ్స్ జర్నీ చేయాలి? 8 seconds లో. కాకపోతే 9 స్పీడ్ తో 8 seconds లో చేయాలంటే నాకు ఆన్సర్ దేంట్లో కావాలి? యాక్చువల్లీ దేంట్లో మీటర్స్ ఉన్నాడు కదా. లాజికల్ ఈ సెకండ్స్ మార్చలేము కాబట్టి ఈ 9 మాత్రం 18/5 తో చేద్దాం. జాగ్రత్త, 9 km/h 18/5 చేస్తే వస్తుంది, మీటర్ ఫర్ సెకండ్ లోకి మారిపోతుంది. ఇంటూ ఎన్ని సెకండ్స్? 8 seconds. ఇట్లా చేసినా పర్లేదు. S-4 తీసుకుంటాం సార్ అంటే తీసుకోండి, 12 minus 4 into 9 seconds తీసుకోవాలి. ఎట్లా చేసిన డే డిస్టెన్స్ వస్తుంది. ప్రాబ్లం లేదు. నాకు వచ్చిన ట్రైన్ చెప్పండి. ఇప్పుడు మనకి 5/18
డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే కిలోమీటర్ పవర్ ఉంది, మీటర్ పర్ సెకండ్ లేదు. మనం కిలోమీటర్ పవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ మార్చాలి అంటే 5/18 కిందకి వస్తుంది. రైట్. 9 1s 9 2s 2 1s 2 4s 5 4s ఆన్సర్ 20 మీటర్స్ కిలోమీటర్స్ మీటర్స్ ఆన్సర్ 20 మీటర్స్. బెలట్ 9 ఇంటూ 5/18 తీసుకున్నా, వై నాట్ 18/5? ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంటేనే 18/5, కానీ కిలోమీటర్ పవర్ ఉంది, మీటర్ పర్ సెకండ్ మార్చుకోవాలి. 5/18 తీసుకున్నా ఇంటూ 8 సెకండ్స్. మీరు అట్లా తీసుకున్నా ఓకే. S-4 అంటే ఎంత వస్తుంది? S-4 S-3 అయితే మనం అంటే చూడండి S-4 వస్తుంది 8 ఇంటూ 9, కానీ 8 ని మళ్ళీ 5/18 తో మల్టిప్లై చేసుకొని చేయాలి, అట్లా 20 వస్తుంది. ఏదైనా ఓకే. ఏది క్వశ్చన్ నెంబర్ 8. అట్నే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9కి వెళ్దాం. అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి పాయింట్ అంటే కాబోయే కలెక్టర్స్ కాబట్టి కొంచెం సబ్జెక్ట్ ఆర్జిన్ తెలుసుకుంటే ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా మీరు డీల్ చేస్తారు. రేషియో కాన్సెప్ట్ ఎక్కువ వై నాట్, వై కాంట్? స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత? -3 -4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కదా. 9 కిలోమీటర్ పర్ అవర్ అంటే 7 కిలోమీటర్ పర్ అవర్ అంటే స్పీడ్ రేషియో 3:4 వస్తే అంటే టైం రేషియో 3:4 అయితే స్పీడ్ రేషియో 4:3 అవుతుంది. ఆ డిఫరెన్స్ వద్దులేదు, అక్కడ దాకా వెళ్ళకండి, మనకు అది బ్యాంకింగ్ స్టూడెంట్స్ కి సెట్ అవుతుంది. ఇది మీరు డెప్త్ వెళ్ళిపోవాలి కాబట్టి ఆరిజిన్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకొని వెళ్తున్నాం. ఓకే, ఆర్ గెటింగ్ ద పాయింట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆ నెక్స్ట్ క్వశ్చన్ రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 చూడండి ఒకసారి. ఏమన్నాడంటే P ఈక్వల్ టు ప్లస్ Q ఈక్వల్ టు మైనస్ తీసుకోండి. R అంటే ఇంటూ అంటే S అంటే డివిజన్. అయితే ఇక్కడ 60 గ్యాప్ ఇచ్చాడు, 15 3 20 మైనస్ అనేది గ్యాప్. ఇవన్నీ ఇట్లా వేస్తే LHS ఇట్లా వేస్తే RHS రావాలి అంటే దీంట్లో ఏ సిరీస్ తీసుకోవాలంటున్నాడు. అంటే లాజికల్ లెటర్స్ ని సైన్స్ అసైన్ చేసి అకార్డింగ్ టు బోడమాస్ రూల్ మనం ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయడానికి ఏ సిరీస్ తీసుకుంటూ ఉంటున్నాడు. SPQR QRPS అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అని అనుకోండి, అంటే ఫస్ట్ ప్లేస్ అంటే కన్జర్వేటివ్ గా తీసుకోమండి. అంటే ఎస్ అంటే ఇక్కడ ఎస్ తీసుకోవాలనుకోండి, ఫస్ట్ ఎస్ ఉంది కాబట్టి ఎస్ కున్న సింబల్ ఏంటి? డివిజన్ తీసుకోవాలి. 60/15 అని చెప్పేసి అట్లా 60/15 అంటే 60/15 చేస్తే ఒకవేళ 60/15 4 కి ఎక్కువ రేట్ మైనస్ తీసుకున్నాం 4 కట్ అయిపోతుంది అట్లా అనిపిస్తుంది మనకి. కానీ 4 కట్ అయిపోతుంది కదా, మిగిలిన 3 కదా, 23 కి మధ్యలో రిలేషన్ మనకు 20 రావాలంటే హైలీ ఇంపాసిబుల్ రైట్. అంటే అఫ్ కోర్స్ దీనికి ఉన్న ఒకే ఒక సోర్స్ ఏంటి? ఆప్షన్ 3 వెళ్ళండి రైట్. ఎందుకంటే ఇంటూ ప్లస్ ట్రై చేసుకుంటూ పోవడం కంటే ఆప్షన్ పట్టుకుని పోతే అయిపోతుంది కదా. ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు ఒకవేళ బాగా డెప్త్ గా ఆలోచిస్తే ఇక్కడ 4 అనేది అన్నెసెసరీ ఉంది. ఈ 4 లేకుంటుంటే బాగుంది, ఎందుకంటే మనకు రౌండ్ ఫిగర్ వాల్యూ రావాలి. అవునా? ఇక్కడ 15/3 చేస్తే 5 వస్తుంది, అంటే మనకు మల్టిపుల్స్ ఆఫ్ 5 రావాలి. అంటే 20ని కట్ చేయకుండా ఒకవేళ 20ని కట్ చేసిన 5 3 4 కూడా ఇల్లాజికల్ ఉంది. వచ్చిన బాధ ఏంది? ఆప్షన్ 3 అయితే వెళ్తారు కదా, నో ప్రాబ్లం. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 20/5 కొట్టేస్తే 20/4 కొడితే 5 వస్తుంది కాబట్టి 5 మల్టిపుల్ వస్తుంది కాబట్టి 15/3 చేసినా కూడా లేదా సంథింగ్ ఏ చేసినా కూడా ఇక్కడ డివిజన్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నాను రైట్. అది రాంగ్ అయిందనుకో ఇంకో దానికి వెళ్తాను. లాజిక్ ఇస్ దర్ రైట్. సో దట్స్ వై ఐ కెన్ గో ఫర్ లాస్ట్ వన్ డివిజన్. అంటే ఎస్ ప్లేస్ లో డివిజన్ రాయాలి కాబట్టి ఎస్ ఇక్కడ తీసుకున్నాం, ఈ సిరీస్ తీసుకున్నాం రైట్. అంటే ఇప్పుడు చెప్పండి ఇక క్యూ అంటే ఎవరు? మైనస్ ఎవరికి? 60 - 15 క్యూ అంటే. తర్వాత ఆర్ ఎవరు? ఆర్ అంటే ఇంటూ చేయాలి. ఎవరి తర్వాత? ఈ 15 తర్వాత ఇంటూ చేయాలి, ఇంటూ 3 క్లియర్, ఇంటూ 3 తర్వాత పి అంటే ఇక్కడ ఏంటి? ప్లస్ కదా. పి అంటే ప్లస్ అంటే 3 పక్కన రాయాల్సింది ప్లస్ 20. సో 20కి 4కి మధ్యలో ఎవరు ఉన్నారు? ఎస్ అంటే నేను డివిజన్ తీసుకుంటాను రైట్. అంటే ఈ డివిజన్ కోసం నా పోరాటం. ఇది రాకపోతే ఏం చేయాలి? మళ్ళీ ఇది రాలేదు, నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం అట్లా అన్నట్టు. లాజిక్ ఇస్ దేర్ రైట్, డోంట్ కన్ఫ్యూజ్. 4 = 20 రావాలి. 20 వస్తే కదా చూద్దాం. 20 వస్తే మన ఆన్సర్ ఇదే అయింది. చూద్దాం. అకార్డింగ్ టు బోడమాస్ రూల్ ఫస్ట్ డివిజన్ కదా. 20/4 అంటే 5 + 5 3 తర్వాత మల్టిప్లికేషన్ 15 3. నిజానికి అయితే బోడమాస్ రూల్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఇట్లా లెఫ్ట్ టు రైట్ పోవాలి. ఫస్ట్ డివిజన్ ఉంటే డివిజన్ కి ప్రయారిటీ చేయాలి, ఇంటూ ఉంటే ఇంటికి ప్రయారిటీ చేయాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, డైరెక్ట్ డివిజన్కి వెళ్ళిపోతారు. ఇట్లా కాదు, ఇంటూ ఉంటే ఇంటూ, డివిజన్ అంటే డివిజన్, ఫస్ట్ ప్రయారిటీ లెఫ్ట్ టు రైట్. ఓకే వాట్ ఎవర్. సరే 15 3 ఇట్లా డివిజన్ చేయాల్సిందే కదా. 15 3 -45 రైట్, -45 ఇది 60 -45. డోంట్ కన్ఫ్యూజ్. 60 - 45 వచ్చేసి 15, మొత్తం 15 అయితే 15 + 5 వచ్చేసి 20. yes, we are getting 20. సో లాజికల్ గా ద బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్? QRPS. సింపుల్ క్వశ్చన్ కదా, ఇది పెద్ద బుద్ధతలో డివైస్ క్వశ్చన్ ఏం కాదు, సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ 3 వెళ్ళే బెస్ట్ ఆప్షన్ రైట్. సో నాకు ఎస్ కొద్దిగా డౌట్ వచ్చిందో చేసుకుంటాను రైట్. సో నేను అటు వరకు ఇది చాయిస్, మీరు ఎట్లా కనెక్ట్ అవ్వచ్చు. విజయం మీ చేతిలో ఉంది. ఏం కాబోతున్నారు?
టాపర్. టాపర్ అంటే టాప్ ఎగ్జామ్ ఇన్ ఇండియా ఇస్ వాట్ యూపీఎస్సీ. సో అందుకని మీరు ఎట్లా ఉండాలి, కొద్దిగా డెప్త్ ఉండాలి, మైండ్ సెట్ అంతా డెప్త్ ఉండాలి. కానీ బ్యాంకింగ్ ఎస్ఎస్సిజిఎల్ అసలు కంపేర్ చేయకండి దీంతో. ఎస్ఎస్సిజిఎల్ బ్యాంకింగ్ టోటలీ డిఫరెంట్. ఆన్ ది స్పాట్ ఆఫ్ యూఆర్ కనెక్టింగ్ టు ద రియల్ వరల్డ్. ఇదేంటంటే ఆరిజిన్ నుంచి వెళ్ళిపోవాలి మైండ్ సెట్. మనం ఇప్పుడు ఆప్షనల్ మ్యాథ్స్ లో చెప్పాం కదా, ఆప్షనల్ మ్యాథ్స్ లో ఎట్లా తీసుకుంటున్నాం క్లాసెస్, అసలు మ్యాథ్స్ ఎట్లా పుట్టింది, ఎక్కడి నుంచి జరుగుతుంది స్టోరీ, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంప్లిమెంట్ చేయాలి, అంటే డిఫరెన్షియేషన్స్ కి, అంటే మామూలుగా dy/dx ఆఫ్ sin x అనే టక్కున కాన్సెప్ట్ చెప్తాం. వాటికి మన స్పీడ్ కి ఉన్న రిలేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ కి డిఫరెన్షియేషన్ ఉన్న రిలేషన్ ఏంటి, డెప్త్ కి వెళ్ళినప్పుడే మీకు ప్రతి క్వశ్చన్ పైన కమాండ్ వస్తుంది. అప్పుడు హ్యాపీగా మీరు డీల్ చేయగలుగుతారు. సరే వాట్ ఎవర్. సో లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20కి వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 20 ఎట్లుందో చూద్దాం ఒకసారి. ఓకే, క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 ఏంటంటే ఇఫ్ n స్క్వేర్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 8 7 6 5 4 3 2 1 then how many digits does the number n have? లాజికల్ గా ఇప్పుడు రూట్ అప్లికేషన్ ఉంటుంది. స్క్వేర్ తీసేసి దీనికి రూట్ వస్తుంది. రూట్ అప్లికేషన్ ఎన్ వచ్చేది అంటే ఎన్ రావాలి అంటే మనం స్క్వేర్ రూట్ అప్లై చేస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ 1 2 సంథింగ్ 2 1. అయితే అట్లా చేసినప్పుడు ఆ రూట్ అప్లై చేసినప్పుడు మనకు వచ్చే డిజిట్స్ ఎన్ని అంటున్నాడు. దీని పెద్ద బుద్ధిమంతుడు కానీ చాలా సింపుల్, స్క్వేర్సే కదా, చాలా ఈజీ. ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 16 ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, 4. లోపల 2 డిజిట్స్ ఉంటే బయటకు వస్తుంది, ఇక్కడ సింగిల్ డిజిట్ వస్తుంది అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 100 అన్నాను, రూట్ 100 లోపల 3 డిజిట్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ ఏమో 10. దీన్ని బట్టి మీకు ఏమవుతుంది చెప్పండి, 2 డిజిట్స్ ఉంటే లోపల అండర్ రూట్ లో 2 డిజిట్స్ ఉంటే ఒరిజినల్ నెంబర్ సింగిల్ డిజిట్. 4 అనేది డిజిట్ కాదు, 4 అనేది సింగిల్ డిజిట్ నెంబర్. ఎస్ఆర్ నో. లోపల 16 అంటే 2 డిజిట్స్ నెంబర్ ఉంది, బయటకు వస్తే సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది. లోపల 3 డిజిట్స్ నెంబర్ ఉంది, బయటకు వస్తే 2 డిజిట్స్ వస్తాయి. ఎస్ఆర్ నో. అంటే లాస్ట్ గా ఆలోచించండి మీరు, లోపల ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్ టర్మ్స్ లో ఉంటే డైరెక్ట్ ఆఫ్ చేయొచ్చు, ఈవెన్ టర్మ్స్ లో ఉంటే డైరెక్ట్ ఆఫ్ చేయొచ్చు, ఆడ్ టర్మ్స్ ఉంటే మాత్రం +1 చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 2 3 3 డేట్స్ ఉన్నాయి, అయినా కూడా మనకు ఆన్సర్ వచ్చింది 10 వచ్చింది, అంటే 2 డేట్స్ వచ్చినాయి. కౌంట్ చేయండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఎస్ 16 కరెక్టే ఉంది కదా, క్వశ్చన్ అయితే కరెక్టే ఉంది కదా, చూడండి ఒకసారి 16 1 2 3 4 5 6 7 8 9 1 సెకండ్ 1 2 3 టోటల్ 9 కదా, 1 2 అంటే 10 11 12 13 14 15 16 డిజిట్స్. లాజికల్ గా రూట్ 16 అంటే అండర్ రూట్ లో మన వాల్యూస్ అన్ని 16 ఉన్నాయి, 16 డిజిట్స్ ఉన్నాయి. మరి బయట క్వశ్చన్ ఏం జరుగుతుంది, మనకి 8 వస్తున్నాయి 9 వస్తున్నాయి. ఒకసారి క్వశ్చన్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. 16 కి 4 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 1024 ఆన్సర్ ఏంటి చెప్పండి. ఎస్ మీకు తెలుసు కదా, 2 ఉంటుంది 32 వస్తుంది ఆన్సర్. వేరే విషయం అంటే లోపల ఉన్న డిజిట్స్ కి నెంబర్ ఆఫ్ రావాలి. అంటే లాజికల్ ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 అప్ టు కౌంట్ చేయండి ఒకసారి, 9 డిజిట్స్ ఉన్నాయి. 10 11 12 13 14 15 16 డిజిట్స్ ఉన్నాయి. ఈ 16 డిజిట్స్ కి ఎగ్జాక్ట్ మనకి కావాలి 8 డిజిట్స్ రావాలి. ఇది బేసిక్ గుడ్ ఐడియా. ఒకవేళ ఎక్స్ట్రా డిజిట్ ఉంది 0 సంథింగ్ యాడ్ అయినప్పుడు ఒకసారి క్వశ్చన్ చూసుకోండి మమ్మల్ని. నాకైతే క్వశ్చన్ క్లియర్ గా అదే 10 ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఇక్కడ చేయండి 11 స్క్వేర్ అంటే ఏంటి, 1 2 1 కదా, 11 స్క్వేర్ అంటే 1 1 స్క్వేర్ అంటే 1 2 1 వచ్చిన తర్వాత మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, సిరీస్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. లాజికల్ ఆన్సర్ ఏం చెప్పాలి 8. ఒకవేళ క్వశ్చన్ రాంగ్ ఉంటే మాత్రం +1 తీసుకోండి. ఈవెన్ టర్మ్స్ లేకుండా 17 టర్మ్స్ అనుకో, లోపల 7 టర్మ్స్ +1 తీసుకొని 9 అని చెప్పాలి. నాకైతే ఇక్కడ 16 టర్మ్స్ కనబడుతుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ద నెంబర్స్ 8. ఒక్కోసారి 9 టర్మ్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు మొదట ఏం చేయాలి, ఇక్కడ 9 వరకు ఉన్నాక తర్వాత 9 తో రాలేదు, 9 తర్వాత 8 7 6 5 4 3 8 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ ఆఫ్ ద నెంబర్ 4 డిజిట్స్ అయింది, అంటే 8 ఉంటుంది లోపల. రైట్, లోపల 8 ఉండాలి. ఒకవేళ దీంట్లో ఏమైనా నెంబర్ రాంగ్ పడింది అనుకోండి 9 ఉండాలి. ఓకేనా. లోపల అండర్ రూట్ లో నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ లో ఉంటే ఆఫ్ చేయండి, ఆడ్ నెంబర్స్ లో ఉంటే +1 చేయండి, అంతకంటే ఏంటి. ఓకే, నాట్ వరీ. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇట్లాంటి క్వశ్చన్ చాలా ఉంటాయి. ఇంకా ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్.